మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది లారీ. ఢీకొన్న తర్వాత బస్సుపై బోల్తా పడింది ఆ టిప్పర్ లారీ. అవును, మీరు విన్నది నేను అన్నది అక్షరాల నిజం. ఇటు మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ ఢీకొన్న తర్వాత బస్సు పైన వెళ్లి బోల్తా పడిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుందనేది. ప్రమాదంలో 2 మృతి చెందారు, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా ప్రదేశంలో లారీ డ్రైవర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన మృతదేహం ప్రస్తుతం ఇరుక్కుపోయింది. ఆ ఘటనా ప్రదేశంలోనే దాన్ని వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్ల హాస్పిటల్ కి ప్రమాద బాధితులను తరలించారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల వికారాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపోకి చెందినగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రమాద ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఆ బస్సుని లారీ, ఆ టిప్పర్ లారీ, ఓ మై గాడ్, ఆ రైట్ సైడ్ చూడండి, ఆ ఢీకొన్న తర్వాత వెళ్ళి దాని మీద పడ్డంతో అక్కడికక్కడే మొత్తం ఆ బస్సు 2 ముక్కలైపోయింది. ఆ 2 ముక్కలు అంటే నిలువుగా సగం అయిపోయింది, అడ్డంగా సగం కాదు, నిలువుగా రెండిటిగా చీలిపోయింది. రెండుకి చీలిపోవడం కూడా కాదు, బహుశా ఆ పదం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే రెండిటిగా ఒక భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఆ లారీ వెళ్ళి ఆ బస్సును ఢీకొన్న తర్వాత ఆ లారీ వెళ్ళి బస్సు మీద పడింది. అంటే ఆ టిప్పర్ లారీ ఎంత వెయిట్ ఉంటుందో మనకు తెలుసు. బస్సు దాంతో కంపారిటివ్లో అంటే బస్సు కంపారిజన్లో ఆ టిప్పర్ లారీ ఎంత హెవీగా ఉంటుందో తెలుసు. అటువంటిది అంత హెవీగా ఉన్న ఒక టిప్పర్ లారీ వెళ్ళి బస్సు మీద పడితే దాంట్లో 70 మంది ప్రయాణికులు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఆర్తనాదాలతో అక్కడ వాతావరణం పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే ఉద్వేగంతో నిండిపోయిన వాతావరణం. ఎందుకంటే ఆహాకారాలు కాపాడండి కాపాడండి అంటూ కొంతమంది, అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంతమంది, అక్కడ ఆర్తనాదాలతో సరిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బోల్తా పడింది ఏకంగా. ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు మీదకు పల్టీ కొట్టి అక్కడ పక్కనకి పడిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఘటనా ప్రదేశంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఆ లారీని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రమాద ఘటనా ప్రదేశానికి స్థానిక పోలీసులు చేరుకున్నారు. అక్కడ స్థానికులు చేరుకునే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా ప్రదేశంలో 70 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న సందర్భం ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంగణం అంతా ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయిన సందర్భం. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడే ఓ మై గాడ్, అక్కడ కాంక్రీట్ తో వెళ్తుంది. మీరు చూడొచ్చు, కాంక్రీట్ తో వెళ్తున్న లారీ అది. కంకర్రాళ్ళు అంటూ ఉంటారు కదా, సారీ కాంక్రీట్ కాదు, కంకర్రాళ్ళు అంటూ ఉంటారు కదా. ఆ కంకర్రాళ్ళతో వెళ్తూ ఉంటే ఆ కంకర, ఆ లారీలో ఉన్న కంకర బస్సులో పడి బస్సు నుంచి బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందనేది. ఒక్కసారి కుదిరితే కనుక ఆ స్పాట్ ని చూపించి అదుగు మీరు చూడొచ్చు. ఆ కంకరతో వెళ్తున్న లారీ, ఆ లోడ్తో వెళ్తున్న కంకరతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బస్సు మీద పడింది. బస్సులో నుంచి ఆ కంకర బయటకు వచ్చిందంటే ఎంత హెవీ లోడ్తో వెళ్తుందో అదుగు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకి లోనయ్యారు. భీతవాహ పరిస్థితి నెలకొంది. ఈ ఘటన ఒక్కసారిగా రంగారెడ్డి జిల్లాలో షాక్ కి గురి చేస్తుందని చెప్పాలి. మీర్జాగూడ ఆ రోడ్డు మీద ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల ఆహాకారాలతో ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తంగా మారిపోయింది అనుకోవడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. స్థానికులు అక్కడ చేరుకున్నారు. చాలా మంది ఆ దెబ్బలతోనే, ఆ గాయాలతోనే బయటకు వచ్చేసిన సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ టిప్పర్ లారీ నుజ్జు అయిపోయింది. అంత హెవీగా ఉన్న ఆ టిప్పర్ లారీ ఒక్కసారిగా ఇది బస్ మీద పడ్డంతో, మరి ముఖ్యంగా ఢీ కొట్టిన తర్వాత బస్ మీదకు పడి ఆ తర్వాత పక్కకు పల్టీ అయిపోయింది, పల్టీ కొట్టేస్తుంది. సో ఈ క్రమంలోనే హెవీగా వెళ్తోంది, హెవీ లోడ్తో వెళ్తోంది, కంకరతో వెళ్తున్న సందర్భం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? రైట్, తెల్లవారుజామున ఈ ఘటన అనేది జరిగింది. చెవెళ్ళ మండలం ఖానాపూర్ గేట్ వద్ద
ఈ ఘోర రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. ఒకవైపు అత్యంత వేగంగా టిప్పర్ ఏదైతే ఉంటుందో దాని ఆర్టీసీ బస్ ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారి టిప్పర్ అనేది బస్సులోకి చొచ్చుకుపోయింది. దీంతో ఇప్పటికి టిప్పర్ డ్రైవర్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ కావచ్చు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకోవైపు బస్సు మొత్తం కూడా ఒకవైపు టిప్పర్ ఏదైతే కంకర్రాలతో వెళ్తున్నటువంటి అది మొత్తం కూడా టిప్పర్ దాంట్లో మొత్తం కూడా బస్సు మొత్తం కూడా ఇరుక్కుపోయినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 5 నుండి 6 రోలు ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి రోలు ఉంటాయో మొత్తం అందులో ఇరుక్కుపోయినట్టు కూడా తెలుస్తుంది. చాలా సీట్లు కూడా మొత్తం ఆ టిప్పర్ దానిలో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఎంత బలంగా ఢీ కొట్టిందో. చాలా మంది ప్రయాణికులు అందులోనే ఉన్నారు. ప్రస్తుత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఆ టిప్పర్ కింద ఉన్నటువంటి ఏదైతే మొత్తం కూడా సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో ఎంతమంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించినటువంటి ఎంతమంది మరణించారనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్. ఎందుకంటే ప్రమాదం అనే తీవ్రత అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది. దీనిపైన ఇప్పటికే సహాయక చర్యలు మొదలు పెట్టారు. ఒకవైపు అత్యంత వేగమే, ఎందుకంటే తెల్లవారుజామున ఒకవైపు ఇటు హెవీ వెహికల్స్ ఎలా ఉంటుంది, ఆ హెవీ వెహికల్స్ దాదాపు 6 నుండి 8 గంటల వరకు, ఆ 8 గంటల లోపు అవి వెళ్లాల్సి ఉంటాయి. ఈ సమయంలోనే వెళ్తున్నటువంటి తాండూరు నుండి హైదరాబాద్కి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా ఆర్టీసీ బస్సులో దాదాపు 70 మంది ఉన్నారు. 70 మంది ఉండగా ఆ టిప్పర్ కంకర్తో వెళ్తున్నటువంటి ఆ టిప్పర్ ఒక్కసారిగా ఢీ కొనడంతో మొత్తం ఆ బస్సు అనేది టిప్పర్ లోకి చొచ్చుకెళ్ళింది. దీంతో ఎక్కడికక్కడ మొత్తం రుద్దే అటు టిప్పర్ కావచ్చు, ఇటు ఆర్టీసీ బస్సు కావచ్చు, మొత్తం ఆర్టీసీ బస్సు ఎటు నామరూపం లేకుండా పోయింది. ప్రమాదకర స్థాయిలో తీవ్రత అనేది ప్రస్తుతం ఉన్నది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ఆ టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇటు ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. ఇంకోవైపు సహాయక చర్యలు కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చాలా మంది అక్కడ ఆ సీట్లలో ఇరుక్కుపోయారు. ఇంకోవైపు కంకర్రాలు కూడా మీద పడ్డట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీల సహాయంతో వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతుంది. ఏదైతే బస్సు అనేది పూర్తి స్థాయిలో దాదాపు హాఫ్ భాగం అనేది ఆ లారీలోకి చొచ్చుకెళ్లడంతో, ఆ టిప్పర్లోకి చొచ్చుకెళ్లడంతో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు అర్థనాదాలు పెద్ద ఎత్తున వినడంతో వెంటనే కొంతమంది ఎవరినైతే వెలుగు తీశారో వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది. సచిన్ రైట్, ప్రస్తుతం అక్కడికి ఘటనా ప్రదేశానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? బస్సులో ఉన్న 70 మందికి సంబంధించి ఎంతమందిని ప్రస్తుతం ఆ బస్ నుంచి బయటకు తీయడం జరిగింది? ఎందుకంటే ఆ విజువల్స్ చూడొచ్చు, పూర్తిగా క్రష్ అయిపోయింది. ఒక బస్సుకి సంబంధించి రైట్ సైడ్ అంతా పూర్తిగా క్రష్ అయిపోయిన సందర్భం. దాంట్లో ఇంకెవరైనా ఇరుక్కున్నారా? వాళ్ళు ఎవరైనా బయటకు తీసే ప్రయత్నం జరుగుతుందా? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి శిల్ప? రైట్, వెంటనే పోలీసు అక్కడికి చేరుకున్న అనంతరమే ఇటు రెస్క్యూ ఆపరేషన్ కూడా చేరుకుంది. ప్రస్తుతం జేసీబీల సహాయంతో ఆ బస్సుని వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతుంది. చాలా మంది దాదాపు బస్సులో సగం పార్ట్ మొత్తం ఆ టిప్పర్లోకి చొచ్చుకెళ్లడంతో మొత్తం ఇరుక్కుపోయారు. చాలా సీట్లలో అందరూ కూడా తెల్లవారుజామున కావడంతో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉంటే వాళ్ళు ఏం జరుగుతుందని తెలుసుకునే లోపు ఈ ప్రమాదం అనేది జరిగింది. ఎవరు కూడా బయట పడలేకపోయారు. మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు కావడంతో చాలా మంది ఇరుక్కుపోయారు. దాదాపు 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వెనుక ఉన్నటువంటి ప్రయాణికులు తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాక్ డోర్ ఉంటుంది, బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు వస్తున్నారు. కానీ ఫ్రంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రమాద తీవ్రత అనేది ఉన్నది. మొత్తం ముందుకు ఉన్నటువంటి వాళ్ళందరూ సీట్లకి ఇరుక్కుపోయారు. ఇంకోవైపు మొత్తం ముందు పార్ట్ మొత్తం అటు టిప్పర్లోకి చొచ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత అయితే ఎక్కువ ఉంది. ప్రస్తుతం అయితే అధికారికంగా 2 మరణించారంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం చెప్పారు. ఎవరైతే టిప్పర్ డ్రైవర్, అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్. సో ఇక్కడ ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రస్తుతం సమాచారం అందిస్తున్నారు. వాళ్ళకు సంబంధించి ప్రస్తుతం ఇరుక్కుపోయిన అందరినీ కూడా జేసీబీల సహాయంతో వాళ్ళని మొత్తం వెలికి తీస్తున్నారు. మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి ఎంతమంది ఆ బస్సులో ఆ టైంలో ఉన్నారు, ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది ఇరుక్కుపోయారనే సమాచారం మరి కాసేపట్లో చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు అతివేగం వల్లనే అటు టిప్పర్ డ్రైవర్ ఏదైతే కంట్రోల్ చేయలేక ఈ ఘటన జరిగినట్టు ఒకవైపు నిద్ర మర్చిపోవచ్చు, అతివేగం ఇవి ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం మీద తెల్లవారుజామున ఇలాంటి ఘటన జరగడం ఇటు నగరవాసులు ఉలికిపడ్డారు. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళందరినీ చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా
ఒక్కసారిగా షాకింగ్గా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటారు చాలామంది, తెల్లవారుజామున ప్రయాణాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇటు సిటీకి చేరుకునే క్రమంలో బస్సెస్కి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రయాణికుల భద్రత విషయంలో ఇంకోసారి ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ఎందుకంటే కర్నూలు ఘటన మర్చిపోలేదు, ఈరోజు ఇంకొక ఘటనకు అంటే కర్నూలుకి సంబంధించి ఆ ప్రమాద ఘటన మర్చిపోకముందే ఈరోజు కోర్స్ ఆ ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులు వేరు అండ్ ఈ రోజు ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులు వేరే ఉండొచ్చు కాక, కానీ ప్రమాదమే. మరి ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది లారీ. ఢీకొన్న తర్వాత బస్సుపై బోల్తా కొట్టింది టిప్పర్ లారీ. ప్రమాదంలో 2 మృతి చెందారు, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా ప్రదేశంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. లారీ డ్రైవర్ ఆ పార్థివ దేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరుక్కుపోయింది ఆయన పార్థివ దేహం. ఆ లారీలోని చేవేళ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద బాధితుడిని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. చేవేళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు తాండూరు డిపోకు చెందినగా గుర్తించారు.